మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అంగన్వాడీ టీచర్లకు మంత్రి వివేక్ వెంకటస్వామి సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సికింద్రాబాద్లో అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొబైల్ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ సేవల్లో లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ రామ్గోపాల్పేట డివిజన్ కళాసిగూడలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో 24 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తూ మంత్రి వెంకటస్వామి రాక్షసానందం పొందుతున్నారని బాల్కసుమన్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా భీమారంలో గాయపడిన బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు గోపాల్ను ఆయన పరామర్శించారు. హనుమకొండ జిల్లా పరకాలలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి భూమిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ ఆర్కేపురంలోని వాసవి కాలనీలో ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య 139వ కార్యవర్గ సమావేశం సందడిగా జరిగింది. సమాజ సేవలో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. షరతులు లేకుండా మొక్కజొన్న కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా వైరాలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో జొన్న, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు. హైదరాబాద్లో హైబ్రిడ్ గంజాయిని తరలిస్తున్న రోషన్ సింగ్ ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 29 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మూసాపేటలో ఫుట్పాత్ను ఆక్రమించి షెడ్ ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కావట్లేదని స్థానికులు చెబుతున్నారు. మెదక్లో జనగణన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష నిర్వహించారు. బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలీకేరి సిబ్బందికి సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. పీఎఫ్, ఈఎస్ఐ నిధులను వెంటనే జమ చెయ్యాలని కార్యాలయం ఎదుట బైఠాయించారు. హైదరాబాద్ చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో దిగి గుర్రపు డెక్కలో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 60 సంవత్సరాల వృద్ధుడిని రక్షించారు. హైదరాబాద్ పాతబస్తీలో తమ్ముడు, మరదలను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో సంజయ్ కుమార్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ నాచారం మల్లాపూర్లో రీల్స్ పిచ్చితో ఓ బాలుడి ప్రాణం పోయింది. మిథున్ అనే బాలుడు భవనంపై రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తల్లి, కుమార్తె వాణి, శశికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో జరిగిన గొడవలో కన్న తండ్రిని ఓ కుమారుడు బండరాయితో కొట్టి హత్య చేశాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో ఐకేపీ సెంటర్లో వడ్లు ఆరబోయడానికి వెళ్లిన కంసాని దేవేందర్ రెడ్డి అనే రైతు బడదెబ్బ తగిలి మృతి చెందాడు.